రేపు నర్సాపూర్ పట్టణంలో నిర్వహించే జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కొల్చార మండల నాయకులు కోటాల దేవరాజ్, రాంపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. బుధవారం నాడు కొల్చార మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మీటీవీతో మాట్లాడారు. రేపు నర్సాపూర్లో నిర్వహించే జనజాతర ఎన్నికల ప్రచార బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని తెలిపారు. కొల్చార మండలం నుండి జనజాతర సభకు వేలాది జన సమీకరణ చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు భారీ ఎత్తున కొల్చారం మండల్ నుండి భారీ ఎత్తున జనము తరలిస్తున్నాము కాబట్టి సభ బ్రహ్మాండమైన సక్సెస్ కావాలని చాలా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మంచి బ్రహ్మాండమైన మెజార్టీతో నీలమ్మధు గారు ఎంపీగా తప్పకుండా గెలుస్తాడు. మెజార్టీతో గెలుస్తాడు. మెదక్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసేది ఖాయం. తప్పకుండా మెదక్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా. రేపు నర్సాపూర్లో జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మెదక్ పార్లమెంటు పరిధి నుండి నీలం మధు ముద్దురాజు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ, అలాగే మన నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొల్చారం మండల్ రాంపూర్ నుండి భారీ ఎత్తున జన సమీకరణ చేయబడుతుంది. అలాగే ఈ ప్రోగ్రాం నీలం మధు సక్సెస్కు ఫస్ట్ ప్రతిరూపంగా ఇది నిలుస్తుంది. జరగబోయే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో మెదక్ పార్లమెంట్ సీటు మన బీసీ ముద్దుబిడ్డ అయిన నీలం మధు ముద్దురాజ్కి కానుకగా ఇవ్వబోతున్నాం. అలాగే రాహుల్ గాంధీకి ముందుగా ఇక్కడ గెలిచిన ఇందిరాగాంధీ స్థానం మళ్ళీ వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకు బహుకరం చేయబడుతుంది.